హలో వెల్కమ్ టు బెంగళూరులో తెలుగు పిల్ల బ్లాగ్స్. సో ఈ వీడియోలో నేనెందుకు నా కరెంట్ జాబ్ని రిజైన్ చేశాను అనే డీటెయిల్స్ని నేను షేర్ చేసుకోబోతున్నాను. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, ఓకే మీ కెరియర్ మొత్తం యూట్యూబ్లో సాగిస్తున్నారా, లైక్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఆర్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఆర్ బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే కొత్త జాబ్ వచ్చింది అని ఏమేమో అంటున్నారు. సో యాక్చువల్ రీజన్ ఏంటంటే ప్రజెంట్ నా కంపెనీలో నేను వర్క్ చేసే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నేను ఈ ప్రాజెక్ట్లో ఒక 4 to 5 ఇయర్స్గా ఉంటున్నాను. సో ఎప్పుడు స్టాగ్నెట్గా ఒకే ప్రాజెక్ట్లో ఉంటే ఏమవుతుందంటే మనం వచ్చి కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాం. సో నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనేసి నేను వచ్చి జాబ్ రిజైన్ చేసేసి వేరే జాబ్ కోసం వెతుక్కుంటున్నానండి. సో ఇదే మీకు చెప్పాలి అనేసి నేను క్లారిటీ ఇవ్వాలి ఎందుకు జాబ్ రిజైన్ చేశాను. సో దానికనేసి నేను జాబ్ లేకుండా రిజైన్ చేశానా అంటే కాదు, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఆఫర్. సో ఐ హ్యావ్ ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ఆఫర్ ఉంది. సో చాలామందికి క్లారిటీ ఇవ్వాలనేసి ఈ వీడియో షార్ట్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంది అంటే నాకు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్కి క్లారిటీ కవర్ చేస్తాను.